మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కాణిపాకం శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం అనుబంధాల దేవాలయమైన మణికంఠేశ్వర స్వామివారి ఆలయంలో ఈరోజు శాకంబరి అలంకారం ఈరోజు అమ్మవారికి అత్యంత వైభవంగా జరిగింది. ఓం మహాగణాధిపతి ఈరోజు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి శాకంబరి ఉత్సవాలని అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసం ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి రోజున ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఒక సంప్రదాయంగా కొనసాగుతుంది. అందులో భాగంగా ఈసారి 22 టన్నుల కూరగాయలు ఆకుకూరలతో అమ్మవారికి అదేవిధంగా స్వామివారిని అత్యంత రమణీయంగా అలంకరించడం జరిగింది. గమనించినట్లయితే ఈ ఆలయంలో కూరగాయలు ఆకుకూరలతో చేసినటువంటి అలంకరణ ప్రత్యేకమైనటువంటి శోభని సంతరించుకుంది. వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నందు వెలిసి ఉన్న వరదాంబిక సమేత మణికంఠేశ్వర స్వామి దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి. దీనికి గాను సుమారుగా 20 టన్నులు కూరగాయలతో విశేషంగా ప్రత్యేకంగా అలంకరించున్నారు. ఇలా ఈ శివాలయమే కాకుండా మన విఘ్నేశ్వర ఆలయంలో కూడా చాలా విశేషంగా ఈ కూరగాయలతో చుక్కల దర్శనార్థం ఏర్పాటు చేశాం. చాలామంది వేలాది మంది భక్తులు ఈరోజు వినాయకుడిని అదేవిధంగా శివుడిని వరదాంబకని దుర్గాదేవిని అందరినీ కూడా దర్శించుకొని వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. చాలా చక్కగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యంగా ఈ వితరణ చేసినటువంటి దాతలకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే మణికంఠేశ్వర స్వామి దేవాలయంలోనూ అక్కడ వినాయక స్వామి దేవస్థానంలోన శాకంబరము చాలా భారీ స్థాయిలో చేశారు. దీనికి దాదాపు 22 టన్నుల కూరగాయలు 3 రోజుల నుంచి చాలా కష్టపడి మాకు ఇక్కడ మోహన్ రెడ్డి అయితేమి, ఆ పక్క బాబురెడ్డి అయితేమి, శ్రీకాంత్ అన్న, ఒడ్డిపల్లి మార్కెట్ మన వెంకటరమణ పౌలు కానీ మన చింతామణోళ్ళు కానీ అందరూ సహకరించి ఎంతో మాకు తోడ్పడి ఈరోజు ఇంత బాగా ఉండడానికి కారణం వీళ్ళందరూ. దీనికి కాక వాళ్ళ ఫ్రెండ్స్ సహాయం కూడా తీసుకున్నాము. అందరూ భారీ స్థాయిలో మాకు ఈ వెజిటేబుల్ తీసి వినాయక స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. చక్కగా అలంకరించారు. ఇటువంటి కార్యక్రమానికి సహకరించినటువంటి పలమనేరు, వడ్డిపల్లి, బెంగళూరు, హొసూరు మొదలైన మార్కెట్లో ఉన్నటువంటి కూరగాయల మండీలందరికీ కూడా ముఖ్యంగా ఆ వరసిద్ధి వినాయక స్వామి వారి గారి ఆశీస్సులు ఆయురారోగ్యాలు ఇచ్చి వారు మరిన్ని ఇటువంటి ధార్మికమైన కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాము. మన బాబురెడ్డి అన్న, శ్రీకాంత్ రెడ్డి అన్న, మళ్ళీ మన వడ్డపల్లిలో మా చింతామణి బృందంలో, బెంగళూరు మార్కెట్ బృందంలో, పల్లెమూరి రవీంద్ర ఆధ్వర్యంలో మొత్తము కావాల్సిన దేవస్థానానికి సమర్పించిన మణికంఠ ఆలయం తోడుగా మరియు వినాయక స్వామి ఆలయానికి, వరదరాజ స్వామి ఆలయానికి, ఇక్కడ ఉండేటువంటి 4 ఆలయాలకు విశేషంగా ఈరోజు మన చేతులు అయినంత తరకారీనంత పర్చేస్ చేసి విశేషంగా అలంకారం చేసిన వాళ్ళకి అందరికీ చాలా సంతోషంగా వ్యక్తపరుస్తున్నాము. మేము తరకారీ మాత్రం కొనిచ్చినాము. దీన్ని ఇట్లాంటి అవకాశాన్ని కొనుగోలు చేసుకుని ఇంత బాగా అలంకారం చేసిన వాళ్ళందరికీ సహాయం మాతోటి నుంచి ధన్యవాదాలు చెప్తున్నాము.